హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే. ఎండాకాలం కబుర్లు చాలా వరకు చాలా మంచి మంచి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి, చిన్నప్పటి జ్ఞాపకాలని. అందులో భాగంగా లాస్ట్ వీడియోలో ఆకాశంలో చుక్కలతో ఎలా కాలక్షేపం చేసేవాళ్ళమో చెప్పాను కదా. ఆ చుక్కల్ని చూస్తూ ఉంటే అసలు ఆ సమయం అనేది తెలియదు. అలా చూస్తూనే ఉంటాం. ఎంత అంటే మినుకు మినుకుమనే నక్షత్రాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో అలా వెలుగుతూనే ఉంటాయి, బాగుంటాయి. ఇది అసలు అంటే అంత చిన్న వయసులో తెలియదు, కానీ ఇప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే మనం చూసే సమయానికి అవి అక్కడ ఉండవని. ఇదొక విచిత్రం కదా. ఏదైనా మనం చూస్తున్నామంటే ఏమనుకుంటాం, ఆ వస్తువు అక్కడ ఉందనే మనం అనుకుంటాం. అది మన కంటి చూపు మేరలో ఉన్న వస్తువులకు వర్తిస్తుందేమో కానీ అన్ని మైళ్ళ దూరంలో ఉన్న నక్షత్రాల విషయంలో వర్తించదు. అది ఎప్పుడో అవి ఏమంటారు, అవి మాయమైపోయి ఉంటాయి. వాటి జీవనకాలం అయిపోయి ఉన్నవి కూడా మనకు కనిపిస్తాయి. అంటే అక్కడి నుంచి ఎన్నో వేల కాంతి సంవత్సరాల దూరంలో మనం ఉన్నాం కాబట్టి అవి అప్పటివి మనం చూసే సమయానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ లెక్కన చూస్తే ఈ ప్రపంచంలో ఎన్ని మనం చూసేవి నిజం, ఎన్ని మనం చూసేవి అబద్ధం. అంటే ఈ చుక్కలు మనం చూస్తున్నప్పుడు ఉన్నాయి అనుకున్నాం, కానీ అవి ఉన్నాయో లేవో మనకు తెలియదు. అలాగే మనం చాలా విషయాలు అవి నిజం అనుకుంటాం, మనం అనుకుంటాం అంతే, కానీ అవి నిజాలా కాదా ఏమో ఆలోచించాలి. ఆలోచిస్తే తెలుస్తుంది. అంటే మనం అనుకునేది వేరు, నిజం వేరు అని కదా అర్థం. ఒక్కోసారి నిజమే మనం అనుకుంటాం, కానీ ప్రతిదీ మనం అనుకున్నదల్లా నిజం కాకపోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే, మనం ఒకరిని చూడగానే అబ్బాచి వీళ్ళు ఇట్లా ఉన్నారేంటి అని అనుకుంటాం, కానీ వాళ్ళు అట్లా ఉండడం వెనుక కారణం ఏంటో మనం అంత అంటే మనకు తెలియదు. మనం తెలుసుకోకుండానే ఒక జడ్జిమెంట్ చేసేస్తాం వాళ్ళ పట్ల, కానీ అది నిజం కాదు కదా. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారనడానికి కారణం ఉంటుంది. మామూలుగా వాళ్ళు మనతో ఇంకా మాట్లాడకముందే వాళ్ళు నడవడాన్ని, వాళ్ళు కూర్చోవడాన్ని, వాళ్ళు లేవడాన్ని బట్టి మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తాం అంతే. వాళ్ళను ఒక విధంగా మనం వాళ్ళకు అంటే మన దృష్టికోణంలో వాళ్ళకి ఒక పేరు పెట్టేసేస్తాం, కానీ అది నిజం కాదన్నమాట. ఎందుకంటే మనకు కనిపిస్తుంది అలా. మరి మనకేం కనిపిస్తుంది అంటే, మనం చూసేదే మనకు కనిపిస్తుంది, నిజం కాదు. అదనమాట సంగతి. కాబట్టి చాలా విషయాలు మనం అనుకునేటివి నిజం కాదు, కొన్ని విషయాలు మనం చూసేటివన్నీ నిజం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎండాకాలం ఇప్పుడు చూడండి, ఎండాకాలం కానీ బాగా వర్షం పడుతున్న సమయంలో ఇది ఎండాకాలం కాదని అనిపిస్తుంది కదా. ఇంకో చోట రాళ్ళ వర్షం కూడా కురిసిందంట. రాళ్ళ వర్షం, గాలివానలు, ఇవి కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు గాలివానలు వచ్చేవి. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా, అంటే అప్పుడు ఇంత పక్కా ఇల్లు కాదు. ఇంకా ఇప్పుడు కూడా మనకు గాలివాన వచ్చినప్పుడు చాలా డస్ట్ వచ్చేస్తూ ఉంటుంది కదా ఇంట్లోకి. అలా అప్పుడు ఇంటి వెనకాల పెద్ద పెద్ద చెట్లు ఉన్నప్పుడు వాటిపై నుంచి ఎండిన పుల్లలన్నీ రాలి కింద పడుతుండేవి. మేము ఆ సమయంలో బయట ఎక్కడున్నా కూడా ఏదో ఒక ఆకోపుల్లో వచ్చి తల మీద పడేదని ఇక బయటకు వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు అన్నమాట. గాలివాన వచ్చినప్పుడు బాగా గాలి వీచి ఆ తర్వాత ఉరుములు, పిడుగులు, వాటితో పాటు వర్షము. అయితే మామూలుగా వర్షం స్టార్ట్ అయ్యి ఉరుములు మెరుపులు స్టార్ట్ అయ్యి వర్షం ఉన్నప్పుడు బయట ఉండం, కానీ గాలి బాగా వీస్తున్నప్పుడు ఆడుకుంటుంటాం కదా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. అప్పుడు మాత్రం ఇంకా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట, మీరు బయట ఆ సమయంలో ఆడుకోవద్దు అనేసి, ఏదైనా గాలి విసురుగా వచ్చి తగులుతుంది అనేసి. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద చింత చెట్లు ఉండేవి. వాటికి ఈ సమయంలో కూడా కొన్ని ఇంకా ఎండిపోయిన చింతకాయలు ఉండేవి, ఎండిన పుల్లలు ఉండేవి అన్నమాట. అవి టపటప పడుతుండేవి కింద. ఆ తర్వాత ఒక్కోసారి ఇంకా వర్షం కురవకుండా గాలివాన వచ్చి తగ్గిపోయేది. ఆ తర్వాత వెళ్ళి ఆ పండు చింతకాయలన్నీ తెచ్చుకునేవాళ్ళం. అలా అన్నమాట.
కాకపోతే ఆ పూర్వకాలంలో ఇలా గాలివానలు వచ్చినప్పుడు ఈవినింగ్ సాయంత్రం వంట చేసుకోవడం చాలా కష్టమయ్యేదన్నమాట. మా అమ్మమ్మ చాలా కష్టపడేది. ఎందుకంటే ఈ గాలికి, వానకి ఆ కట్టెల పొయ్యిలు, చిట్టు పొయ్యిలు వెలిగించడం కష్టం. అందులో పెట్టవలసిన ఈ ఇంధనాలు కూడా ఇవి వంట చెరుకు లాంటివి తడిచిపోతే ఇంకా కష్టం. ఆ సమయంలో ఇంటి లోపల ఉన్న పొయ్యి మీదే వంట చేసేవాళ్ళు అనమాట. అలా బయట ఉన్నవన్నీ కూడా తడవకుండా జాగ్రత్తలు చేసుకోవడం, ముఖ్యంగా ప్రత్యేకంగా వీటి కోసం ఒక చిన్న పాక వేసుకునేవాళ్ళు. అంటే ఎండిన కట్టెలు, ఆ తర్వాత చిట్టు అంటే ఉనక, బియ్యం మీద పొట్టుని ఉనక అంటారు అది, పిడకలు, ఇలాంటివన్నీ కూడా దాచుకోవడానికి ఒక పాక ఉండేది. అందులో ఇవన్నీ దాచుకునేవాళ్ళు, తడవకుండా దానికి ఒక ఏర్పాటు అన్నమాట. ఇది పొద్దున్న లేస్తే అవసరం. వర్షాకాలంలో ఇవే కదా అవసరాలు. ప్రతి మనిషికి ఆహారం అందించాలంటే దాని వెనకాల ఎంతో కృషి ఉంటుంది. ఒక పొయ్యి వెలిగించడానికి దానికి ఎన్నో కావాలి. పొయ్యి వెలిగిన తర్వాత గిన్నెలోకి ఒక పదార్థం వండాలంటే దాంట్లోకి ఎన్నో కావాలి. అది మళ్ళీ మన నోటికి ముద్దలాగా మన దగ్గరికి రావాలంటే కూడా ఎన్నో కావాలి. చాలా కృషి. అప్పుడు ఇన్ని సౌకర్యాల మధ్య ఇంత కష్టం అవుతుందంటే, సౌకర్యాలు లేనప్పుడు కూడా చాలా కష్టం ఉండేది. మనం అన్నం మన అన్నం కూర ఇప్పుడు మనం ఏదో ఇది అది అది అనుకుంటున్నాం కానీ అప్పుడు దొరకడమే కష్టం అన్నమాట. ఆహారం దాన్ని వాళ్ళు తిని అరిగేదాకా పనిచేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకు ఏది చెడ్డ ఆహారం, ఇది మంచి చెడ్డ అదేం లేదు. అన్నీ వాళ్ళకు మంచి ఆహారాలుగానే ఉండేవి. దాన్ని అరిగించుకునే శక్తి ఉండేది. అరిగించుకునేదాకా వాళ్ళు పనిచేసేవాళ్ళు కూడా. అలా ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కూర్చునే పని ఉన్నప్పుడు అరగదు. అందుకని ప్రతిదీ చూసుకొని తినాల్సి వస్తుంది. అలా అనమాట. ఇంకా ఆ కాలంలో అయితే ఈ సాయంత్రం పూట వంట చేయడం చాలా కష్టంగా ఉండేది. కరెంటు పోయిందంటే అప్పుడు ఇంకా చాలా రోజుల క్రితంకైతే కరెంటు కూడా లేదంట. కానీ నా చిన్నప్పటికైతే కరెంటు ఉంది. ఆ కరెంటు వెలుగుతున్నప్పుడే ఇంకా వంట చేయడం ఇబ్బందిగా ఉండేదంటే అది పోతే దీపం వెలుతురులో కిరోసిన్ దీపం కానీ లేకుంటే వత్తి వేసి అందులో నూనె వేసిన దీపాలు కానీ వెలిగించి, లాంతర్లు ఉండేవి, భలేగా ఉండేవి లాంతర్లు అయితే. అసలు ఆ లాంతర్లు వెలిగించుకొని వంట చేసుకోవాలి దాని వెలుతురులో. అంటే దాని వెలుతురు మొత్తం దాన్ని పట్టుకొని కింద పొయ్యి వెలుతురు అదో రకమైన రిఫ్లెక్షన్ ఉంటే, ఇటు లాంతర్ వెలుతురు. ఇది పట్టుకొని ఒక చేత్తో ఆ నూనె కాలుతున్నప్పుడు పోపు వేయాలి, జీలకర్ర ఆవాలు అన్నీ. అది అంటే ప్రాక్టీస్ ఉండాలి. లేకపోతే ఆ కై చీకట్లో మనకు కనిపించాలి అది ఎంతవరకు వేగిందో. ఈ పోపు కాస్త అటు ఇటు అయిందంటే కూర మొత్తం పాడైపోతుంది. ఒకసారి మాడిందంటే పోపు ఆ కూర తినలేం మనం. అది బాగుండదు, మంచిది హెల్త్కి మంచిది కూడా కాదు మాడు. ఆ కాలంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. పోపు వేసేటప్పుడు కానీ, వంటలు చేసేటప్పుడు కానీ చాలా చక్కగా వండేవాళ్ళు. అది తెలియాలి. అంటే ఇప్పుడు గ్యాస్ స్టవ్ అయితే మనం మంటను తగ్గించుకుంటాం. కానీ అక్కడ కట్టెల పొయ్యి మీద వంట తగ్గించుకోవడం, మంటను లాగి చేత్తో చేయడానికి ఒక చెయ్యి అవసరం. మళ్ళీ ఎవరైనా ఒకరు లాంతర్ పట్టుకోవాలి. లేకపోతే మనమే ఎడమ చేత్తో లాంతర్ పట్టుకొని కుడి చేత్తో పోపు దినుసులు దాంట్లో వేయాలి. ఎంత ఉంటుంది, రెండు చేతులు సరిపోవు. ఒకరు సాయం చేయాలి, లేదంటే ఇంకా చాలా ఇబ్బంది అన్నమాట. ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తుంది అసలు ఎంత కష్టపడ్డారు వాళ్ళు అనేసి. ఊరికే భూమి మీద ఎవరం పుట్టి పెరగలేదు. మన పూర్వం వాళ్ళు అంత కష్ట సమయాల్లో వాళ్ళు పడిన కష్టము ఇప్పుడు మనకు సుఖంగా మారి ఉండవచ్చు. ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు వచ్చి ఉండవచ్చు. కానీ ఆ కాలాన మనకు నోటికి ఇంత ముద్ద పెట్టిన ఆ చేతులు ఎంతో గొప్పవి కదా. అందుకని మన అమ్మమ్మ, నానమ్మ, ఇంకా ముందు తరం వాళ్ళు, తాతమ్మలు ఎంతో గొప్పవాళ్ళు. వాళ్ళకైతే ఒక నమస్కారం. అన్ని కష్టాల్లోంచి వాళ్ళు ఒక అన్నం ముద్ద మన నోటి దాకా తీసుకొచ్చారంటే చాలా పెద్ద నమస్కారం.